అన్న నమస్తే. నమస్తే. అన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయా ఆర్ బీఆర్ఎస్ పార్టీ రెండు ఇప్పటి వరకు ఏది మంచి చేసిందంటావు? ఫస్ట్ మొదట టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు చాలా తీవ్రంగా తెలంగాణ కోసం ప్రయత్నం చేశారు. చివరికి తన యొక్క పోరాటంతో తెలంగాణను తీసుకొచ్చారు. మరి తెలంగాణ జాతిపిత ఎవరు అంటే కేసీఆర్ గారే అంటారు కదా అందరూ. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో తెలంగాణకి చాలా నష్టాలు కూడా జరిగినాయి. ఇది గమనించాల్సిన విషయము. ఎందుకంటే ఇదివరకు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు రెండు కలిసి ఉండేవి కదా. కలిసి ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆదాయం ఒక 100% అనుకుంటే, ప్రత్యేక తెలంగాణ ఎప్పుడైతే ఏర్పడిందో తెలంగాణ యొక్క ఆదాయం 45% తగ్గిపోయింది. ఎందుకంటే 55% ఆంధ్రప్రదేశ్ అయిపోయింది కదా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ వాళ్ళ ట్యాక్స్లు ఆంధ్రాలో కట్టుకుంటారు, తెలంగాణలో ఎందుకు కడతారు? ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కట్టే 55% ట్యాక్స్లన్నీ కూడా హైదరాబాద్కు రాకుండా పోయినాయి. వాళ్ళందరూ ఇప్పుడు ఆంధ్రాలో కట్టుకుంటున్నారు. సో క్రమంగా ఏంటంటే తెలంగాణ అనేది ఒక చిన్న రాష్ట్రం అయిపోయింది. కేవలం 45% ఆదాయం మాత్రమే ఉన్నటువంటి చిన్న రాష్ట్రం అయిపోయింది. ఈ విషయాన్ని కేసీఆర్ గారు గమనించారు. గమనించి తెలంగాణ రావడం వల్ల బాగుపడింది ఎవరంటే కేసీఆర్ గారు, కొంతమంది రాజకీయ నాయకులు. ఎందుకంటే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది, మరికొంతమందికి మంత్రి పదవులు వచ్చినాయి. సాధారణ ప్రజానీకం మటు తీవ్రంగా దెబ్బతిన్నారు, అది వాస్తవం. ఎందుకంటే ఇన్కమ్ తగ్గిపోయింది, 55% ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక పెద్ద రాష్ట్రానికి రాజధాని కాదు, ఒక చిన్న తెలంగాణ అనేటువంటి చిన్న రాష్ట్రానికి రాజధాని ఇప్పుడు హైదరాబాద్. సో క్రమంగా కూడా మీరు బయట కూడా గమనించండి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క ఉన్నతి అనేది తగ్గిపోతుంది అని చెప్పి వింటున్నాను. ఎవరండి? ఉన్నతి అనేది తగ్గిపోతుంది ఎందుకంటే సస్పెన్షన్లు అవుతున్నాయి, కుటుంబ సమస్యలన్నీ రాజకీయంగా. ఈ విషయం ఎప్పుడైతే కేసీఆర్ గారు గమనించారో వెంటనే కూడా ఆయన కష్టపడి తెలంగాణ తెచ్చారు కదా. ఇప్పుడు చూడండి, రిక్రూట్మెంట్ ఏం జరగట్లేదు. చాలామంది నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటం చేస్తుంటారు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే 100% ఉన్నటువంటి పోస్టులు కూడా మొత్తం మాకే వస్తాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు పోస్టులు కూడా అవసరం లేదు, కేవలం 45% భూభాగం కాబట్టి ఇప్పుడు రిక్రూట్మెంట్ అవసరం లేదు కాబట్టి ఆయన రిక్రూట్మెంట్ చేయలేదు. ఈ విధంగా క్రమక్రమంగా కూడా తెలంగాణ రావడం వల్ల జరిగేటువంటి లాభాలు ప్రత్యేకంగా ఏమీ లేవు అనే విషయం కూడా పబ్లిక్ అర్థమైపోయింది. రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఇంకా కేసీఆర్ గారు ఏం చేశారంటే 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చేసి ఈ యొక్క డివిజన్స్ ఏది ఉందో దాన్ని అంతా కూడా కాపాడి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలంగాణ 1,00,000 కోట్ల బడ్జెట్ ఎలా వస్తుందండి? కనీసం కామన్ సెన్స్ లేదా? ఉస్మానియా యూనివర్సిటీలో అంత చదువుకున్న వాళ్ళు ఉన్నారే, 45% బడ్జెటే కదా, 100% బడ్జెట్ ఎలా ఉంటుంది? మినిమం ఆలోచిస్తే తెలిసిపోతుంది ఇది. కానీ ఏంటంటే ఆయన మరి ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పేసి ఆయన కొనసాగించారు. బాగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ ఈ యొక్క అభివృద్ధి అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పులు చేయడం ద్వారా వచ్చింది. 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు, మొత్తం కూడా తాకట్లు పెట్టేసి తెలంగాణని పూర్తిగా అప్పుల్లో కూడా ముంచివేయడం జరిగింది. ఇక ఏ విధమైన పరిస్థితి ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులు చేస్తే ఆర్టీసీ ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అవునండి. తర్వాత ఏమైందంటే ఇవన్నీ కూడా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల కోట్లు అవినీతి జరిగింది. దాదాపు చిన్న క్లరికల్ చిన్న ఇంజనీర్ స్థాయి వాళ్ళే కొన్ని 100 కోట్లు సంపాదించారంటే ఇక పై స్థాయి రాజకీయ నాయకులు ఎన్ని వేల కోట్లు సంపాదించుంటారనేది మనం తెలుసుకోవచ్చు. ఎవరి ఊహకు వాళ్ళకి వదిలేస్తున్నాము. ఈ విషయంలో ఏంటంటే ఈ యొక్క అవినీతి అంతా కూడా చూపించేసి ఈ యొక్క మన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కూడా ప్రచారం చేశారు కేసీఆర్ గారు అవినీతి మీద. మొత్తం మీద ఆయన ఏంటంటే బ్రహ్మాండంగా ఇక స్వర్ణాంధ్రలాగే స్వర్ణ తెలంగాణ చేస్తారు, అది చేస్తారని చెప్పేసి ఆయన 6 హామీలు ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏమర్థమైంది ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు లేవనే విషయం అర్థమైంది. నిజాలన్నీ బయటపడ్డాయి. అక్కడికి పోయి చూస్తే 2 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు ఆయన పోయి అప్పు అడిగినా సరే ఎవరు అప్పులు ఇవ్వట్లేదు, బయట చెప్పులు పెడితే చెప్పులు ఎత్తుపోయే వాళ్ళ చూస్తున్నారు అని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే అనటం జరిగింది. అది వాస్తవానికి ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో టీఆర్ఎస్లో ఉండేటువంటి ఫ్యామిలీ గొడవలన్నీ కూడా బయటపడ్డాయి. ఎందుకంటే ఎవరెవరు ఎంతెంత అవినీతి చేశారు అనేటువంటిది బయటకు వచ్చింది. ఆల్రెడీ కవిత గారు అరెస్ట్ అయ్యారు. ఆమె లిక్కర్ స్కామ్ ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు అనేటువంటిది విత్ ప్రూఫ్తో కూడా పట్టుకోవడం జరిగింది సిబిఐ వాళ్ళు. ఎందుకంటే కవిత గారి అసిస్టెంట్గా ఉన్నటువంటి ఒక పిల్లయ్య గారికి 100 కోట్ల రూపాయలు అతని అకౌంట్లో డిపాజిట్ అయినాయి. ఆయన కవిత గారి పిఏ 99 కోట్లు కవిత గారికి ఇచ్చినట్టుగా అతని అకౌంట్లో వేసినందుకు 1 కోటి రూపాయలు కమిషను కవిత గారి పిఏకి.
ఇదంతా కూడా ఎంక్వైరీలో తెలిసింది, అతనే చెప్పడం జరిగింది. చేసి ఇంకా సాక్ష్యాలు కూడా బలంగా ఉండటం వల్ల కవిత గారిని అరెస్ట్ చేశారు. కానీ ఆ సమయంలో తనని సరిగా విడుదల చేయించలేదు అనేటువంటి తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురైంది కవిత గారు. తనను ఎందుకు ఎవడు రిలీజ్ చేయించట్లేదు అంటే వాస్తవానికి ఎలా కుదురుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది, బీజేపీకి వీళ్ళు అపోజిషన్ పార్టీ కదా, మరి అటువంటిప్పుడు బీజేపీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? ఈ సందర్భంలో ఇంకా కేసీఆర్ గారు తప్పనిసరైన పరిస్థితుల్లో వెళ్ళి బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని తమ యొక్క కుమార్తెను కూడా బెయిల్ మీద విడుదల చేశారు. ఈ విషయం కొంచెం కవిత గారికి ఏమైనా రాజకీయ అవగాహన ఉంటే కూడా అర్థమవుతుంది. ఆమెకు బెయిల్ వచ్చిందంటే సిబిఐ అనేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సంస్థ సిబిఐ. సిఐడి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. మరి సిబిఐ కోర్టులో వాళ్ళకి బెయిల్ వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఎలా బెయిల్ వస్తుంది? మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ సపోర్ట్ తీసుకోవాలా వద్దా? ఇది మినిమం కామన్ సెన్స్. మరి కవిత గారికి మినిమం కామన్ సెన్స్ కూడా లేదేమో అనేటువంటి డౌట్ కూడా వస్తుంది అందరికీ. రాజకీయ పరిపక్వత లేదేమో కవిత గారికి అనే సందేహం కూడా అందరికీ వచ్చింది. ఆమె ఏమంటుందంటే, మీరు బీజేపీతో ఎందుకు మాట్లాడతారు? బీజేపీతో ఈ యొక్క ఒప్పందానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేశారని, దానివల్ల ఈ యొక్క తమకు బెయిల్ వచ్చిందని చెప్పేసి ఆ విధంగా చేయొద్దు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేద్దామని కవిత గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు కవిత గారు. దీనికి కారణం ఏంటంటే, అసలు తెలంగాణ ఇచ్చింది ఎవరంటే సోనియా గాంధీ కదా. సోనియా గాంధీ గారితో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మీరు కనుక తెలంగాణ ఇస్తే మా యొక్క టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తాము, అసలు టీఆర్ఎస్ పార్టీ మాకు అవసరం లేదు, మీరు తెలంగాణ ఇస్తే చాలు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్పిన మాటలను నమ్మే సోనియా గాంధీ కూడా ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో కేసీఆర్ గారు ప్లేట్ మార్చేశారు. తాను కాంగ్రెస్లో కలవను, ఎందుకంటే తానే ముఖ్యమంత్రి అవుతాను అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ కనుక నిజంగా కాంగ్రెస్లో కలిసిపోయినట్టయితే కాంగ్రెస్ నిజంగా దళితుడినే ముఖ్యమంత్రి చేసేది. ఈ విధంగా జరిగే అవకాశం కూడా ఉంది. అందుకే కేసీఆర్ గారు ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లో కలపనని చెప్పాడు. ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా బ్రహ్మాండంగా పరిపాలన చేశారు. ఎలా పరిపాలన చేశారంటే అప్పులు తీసుకొచ్చి పరిపాలన చేశారు. అప్పులు తీసుకొచ్చారు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చూపించారు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, కొన్ని వేల కోట్లు, కొన్ని తరాలకు సరిపడా ఆస్తిని కూడా సంపాదించుకున్నారు. ఉద్యోగాలు ఎలా ఇస్తారు? అవసరం లేదు ఉద్యోగాలు. ఇప్పుడు తెలంగాణ అంటే ఒక చిన్న రాష్ట్రం. అవును, అదే చెప్తున్నారు. వాస్తవానికి సపోజ్ 100% భూభాగానికి 100 ఉద్యోగాలు అనుకుందాం. ఇప్పుడు తెలంగాణ 45% ఉంది, 55% ఆంధ్ర డివైడ్ అయిపోయింది కదా. మరి 100 ఉద్యోగాలు ఎందుకు? 45 ఉద్యోగాలు సరిపోతాయి. అందువల్లే సంవత్సరాల ఆంధ్రుల కష్టం రాజధాని హైదరాబాద్ సొమ్ము 10 సంవత్సరాలు కేంద్రం ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండా 9 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో కేసీఆర్ తెలంగాణకే ఉపయోగించారు సార్. అవును, మీరు ఆదాయం లేదు అంటారు. ఎందుకు లేదు? ఏం ఆదాయం ఉంది? హైదరాబాద్ ఆదాయం ఉంది కదా సార్, ఒక రాజధాని ఆదాయం ఉంది. ఒక్క మాట చెప్పండి, వీళ్ళు ఇంతకు ముందు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు తిరుపతిలో ఉండేవాడు, ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడు ట్యాక్స్లు ఎక్కడ కడతారండి? హైదరాబాద్లో వచ్చి కడతాడా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే కడతారు కదా. ఇక్కడ ఉన్నారు, అంతకు ముందు కూడా ఉన్నారు. వీళ్ళు ప్రాక్టికల్ ఉండని వాళ్ళందరూ కలిపే 100% ఆదాయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 55% భూమిలో ఉన్నవాళ్ళు వాళ్ళు అమరావతిలో ట్యాక్స్ కడతారండి. కనీసం ఆలోచించండి, హైదరాబాద్లో ఎందుకు కడతారండి? ఎవరైనా చెప్పండి, ఎందుకు తగ్గదు? 55% భూమి పోతే 55% ప్రజలు కట్టరు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కడతారు, అంతకు ముందు కూడా కట్టారు. ఇప్పుడు ఎందుకు కడతారు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అమరావతిలో కడతారు ట్యాక్స్. కనీసం ఆలోచించండి. మరి ఉస్మానియా యూనివర్సిటీలో అంత మేధావులు ఉన్నారు కదా, మీకు ఆలోచన రాలేదా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ 50% భూమి డివైడ్ అయినప్పుడు 50% ప్రజలు అమరావతిలో ట్యాక్స్ కట్టుకుంటారు. ఇక్కడ ఎందుకు కడతారు? హైదరాబాద్ ఎందుకు కడతారు? ఎటువంటి పరిస్థితిలో కట్టరు. అది మినిమం. అది అందువల్లే తగ్గిపోయింది. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ ఇంట్లో పోరాటం ప్రారంభమైంది, తీవ్రమైన పోరాటం ప్రారంభమైంది ఇంట్లో. ఇక కవిత గారు ఏంటంటే తనను సరిగా రిసీవ్ చేసుకోలేదు, తనను జైలు నుంచి బాగా అట్టుపెట్టారు, జైల్లో దోమలు కుట్టినాయి బాగా అని చాలా బాధపడిపోతున్నాయి. మరి దోమలు కుడుతున్నాయని చెప్పినా సరే తనను రిలీజ్ చేయలేదు కాబట్టి మరి కోపంతో ఉన్నారు. మరి కోపంతో ఉండి బయటకు వచ్చింది. మరి ఇప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడింది. కేసీఆర్ గారు ఏమో అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే కవిత గారి ఇంటి పేరు మీద దాదాపు 30 కంపెనీలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయంట కవిత గారి అడ్రస్తో. ఇవన్నీ వాళ్ళకి తెలియవా? కేసీఆర్ గారు అంటే ఒక మామూలు స్థాయి నాయకుడు కాదు. ఆయన దాదాపు 40 సంవత్సరాలు 30 years ఇండస్ట్రీ అంటారు కదా, అలాగే 30-40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ ఏం చేస్తుంది అన్నీ తెలుసు. అన్నీ తెలుసు ఆయనకి. సస్పెండ్ చేయడం అంటే ఈమె ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈమె విచిత్రమైనటువంటి విమర్శలు చేయడం కూడా ప్రారంభం చేసింది. ఈమె వెన్నుపోటు పొడిచారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు నాకు వెన్నుపోటు పొడిచారు అనే మాట ఉంది, ఇంకేం అనలేదు. 100% కాదు.
ఎందుకంటే నేను కేసీఆర్ భాషలోనే చెప్తాను. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక ప్రకటన చేశారు. అదేంటంటే తెలంగాణ వస్తే తాను తెలంగాణకి ఒక కాపలా కుక్కలాగా ఉంటాను, తాకు అధికారంలో అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు హరీష్ రావు గారి గురించి కవిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే హరీష్ రావు అనేటువంటి ఆయన కేసీఆర్ పెంచుకున్న కుక్క లాంటి వాడే. కుక్క అంటే మళ్ళీ వేరే రకంగా అనుకోవద్దు. అత్యంత విశ్వాసంగా ఒక స్టూడెంట్ స్థాయిలో ఉండేటువంటి హరీష్ రావు గారు తాను ఈ కేసీఆర్ గారి పక్కనే ఉంటూ కేసీఆర్ గారు రాజకీయ కార్యక్రమాలన్నింటిలో సహాయ సహకారాలు ఉంటూ ఒక కుక్కలాగే ఉన్నాడు ఆయన పక్కన. కేసీఆర్ గారి పక్కన కుక్కలాగా హరీష్ రావు గారు పెరిగారు. అతనికి సంబంధించిన ఫుడ్ విశ్వాసంగా కుక్కలాగే పెంచుకున్నాడు ఆయన. అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. కేసీఆర్ గారు కూర్చోంటే కూర్చుంటాడు, కేసీఆర్ గారు నిలబడంటే నిలబడతాడు హరీష్ రావు గారు. అంత నమ్మకమైన అటువంటి వ్యక్తి అవినీతి చేశాడని కవిత గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్కి తెలియకుండా హరీష్ రావు అసలు చేయగలుగుతాడు అవినీతి? ఎటువంటి పరిస్థితుల్లో పాసిబుల్ కాదు. జరిగిన అవినీతి అంతా కూడా కేసీఆర్ గారికి తెలిసే జరిగింది. కానీ కేసీఆర్ని ఎవరేం చేయలేరు, అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీకి మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపాదించారు. కానీ ఒక ముఖ్యమంత్రి చెప్పంగానే సిబిఐ అనేది ఎంక్వైరీ తీసుకోదు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, మోడీ గారు ఉన్నారు. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనని బీజేపీ ప్రధానమంత్రి ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? చేయడు, ఖచ్చితంగా చేయడు. సిబిఐ ఎంక్వైరీ జరగడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చంద్రశేఖర్ గారు తెలుసు, కేసీఆర్ గారికి అన్నీ తెలుసు. ఆయన గొప్ప మేధావి. ఆయన ఎటువంటి ఎంక్వైరీ జరిగినా కేసీఆర్ గారికి శిక్ష పట్టడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కేసీఆర్ అనేటువంటి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. మన దేశంలో సిబిఐ ఎలా పనిచేస్తుంది, సిఐడి ఎలా పనిచేస్తుంది, ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది మొత్తం కూడా ప్రతి రాజ్యాంగంలో అంగుళం కూడా తెలిసినటువంటి వ్యక్తి, మేధావి కేసీఆర్. సో ఆయన అరెస్ట్ చేయడం అంటే చెప్పినంత ఈజీ కాదు అది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విషయం తెలుసుకోవాలి. కేసీఆర్ గారు ఇదివరకు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేశారంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు మామూలు ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి మాత్రం కాబట్టి చేశారు. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే చెప్పినంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒక ఆయనేమో కేసీఆర్ గారు గొప్ప దేవుడు చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయని చెప్పాడు. దయ్యాలు ఎవరు అనేటువంటిది కవిత గారు చెప్పాలి. తర్వాత ఏమన్నా ఒక లిల్లి పుట్టుగాడు ఏదో చేశాడు, నా లిల్లి పుట్టుగాడు ఎవడు చెప్పాలి. ఇంకొకడేమో ఏదో నోట్లో చాక్లెట్ తినేవాడు కూడా మాట్లాడుతున్నాడు, అతను ఎవరు చెప్పాలి. ఈ విధంగా ఈ యొక్క కవిత గారు ఏంటంటే ఇతరులను బాధ పెట్టడం ద్వారా సంతోషం పడేటువంటి వ్యక్తిలాగా ఉన్నది. ఇప్పుడు ఆమె ఏంటంటే పూర్తిగా కూడా తెలంగాణ జాగృతి నుంచి కూడా బయటకు వచ్చేసింది. ఆమెకు సపోర్ట్ చేసేవాడు ఎవరు లేకుండా పోయారు. ఇప్పుడు ఆమె ఒకటే చేయాలి, సొంతగా పార్టీ పెట్టుకోవాలి, తద్వారా కూడా పైకి రావాలి. ఏమైనా మరో షర్మిల తెలంగాణలో ఉండేటువంటి కవిత అని అనిపిస్తుంది. మరో షర్మిల గారి లాగా పార్టీ ఎలా పెట్టిందో ఈమె కూడా సపరేట్ కూడా తెలంగాణ జాగృతి పార్టీ పెట్టుకొని టీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తారా సపోర్ట్? టీఆర్ఎస్ నుంచి ఆవిడకి ఎవరు వచ్చే అవకాశం కూడా లేదు.